అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మహాప్రసాదం మీద శివజ్యోతి కొన్ని వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత క్షమాపణలు చెప్పడం. అయినప్పటికీ తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఇప్పుడు ఆవిడ ఆధార్ కార్డుని బ్లాక్ చేస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పట్టినారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గావడ్లమణి గారు, నమస్తే. నమస్తే అండి. శివజ్యోతికి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి భారీ షాక్ ఇచ్చింది. ఆవిడ ఇక తిరుమల రాకుండా నిషేధం విధిస్తూనే ఆవిడ ఆధార్ కార్డుని బ్లాక్ చేశారు. ఆవిడ శ్రీవారి మహాప్రసాదం మీద వ్యాఖ్యలు చేయడం, తర్వాత క్షమాపణ చెప్పడం, ఇవన్నీ మనం చూసాం. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని ఎలా చూడాలి అంటే ఏం చెప్తారు? అంటే శివజ్యోతి చేసిన వ్యాఖ్యలు తప్పేదా, దాన్ని ఎవరు సమర్థించట్లేదు. కానీ టీటీడీ ఆవిడ ఆధార్ కార్డుని బ్లాక్ చేయడం మాత్రం చాలా మంది సమర్థించడం లేదు. ఎందుకు అంటే ఆమె ఒకసారి తప్పు చేసింది తెలియక, మొదటిసారి కదా, క్షమించచ్చు కదా, అది మెయిన్. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఆ మాడవీధుల్లో కానీ లేకపోతే ఆ దేవస్థాన పరిసరాల్లో కానీ మీరు రీల్స్ చేయకూడదు అని పదే పదే టీటీడీ చెప్తూ ఉన్నా, అందరికీ అవగాహన కల్పిస్తూ ఉన్నా, మళ్ళీ అదే రిపీట్ చేస్తూ ఉంటే మరి వారి మీద చర్యలు తీసుకోవడంలో తప్పే ఉందంటారు? అంటే నేను అనేది వార్నింగ్ ఇచ్చి వదిలేయచ్చండి. ఇప్పుడు ఆ అమ్మాయి చేయటం తప్పే, దాన్ని ఎవరు సమర్థించట్లేదు. కానీ అంతకుముందు మరి దివ్యల మాదిరి, దువ్వాడ శ్రీనివాస్ కూడా రీల్స్ చేశారుగా, చెప్పాక కూడా వాళ్ళని కూడా బ్లాక్ చేశారా మీరు? వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటామనడం వేరు, కేసు అనడం వేరు, చేశారా అని ప్రశ్నిస్తున్నారు అందరూ కూడా, ప్రజలు. అంటే నేను అనేది ఏంటంటే ఆవిడ ఇప్పుడు ఆవిడ ప్రెగ్నెంట్ గా ఉన్నారు. ఆవిడ అంటే ఆనందంగా వచ్చింది ఆవిడ. సరే, అనుకోకుండా తప్పు చేసింది, దాని గురించి మనం ఎక్కువ ఇంకా విశ్లేషించక్కర్లే, అందరికీ తెలుసు. కాస్ట్లీ బెగ్గర్స్ మేము ప్రసాదం అడుక్కుంటున్నాం అన్నారు. తర్వాత క్షమాపణ చెప్పినప్పుడు కూడా ఆవిడ కాస్ట్లీ టికెట్ కొనుక్కున్నాం 10,000 ఇచ్చి అన్నట్టుగా మాట్లాడింది ఆవిడ. అది నిజంగా చెప్పాలంటే తెలియక చేయటమే అని నాకు అనిపించింది. ఆవిడ చేసింది తప్పు, కానీ తెలియక చేసింది. అదేదో నేను కొత్తగా చెప్తున్నాను అనుకున్న ఒక భావనలో ఆవిడ చెప్పు ఉండొచ్చు. అది ఇట్లాగా ఆవిడకే మళ్ళీ అది తిరిగి కొట్టింది. కాబట్టి ఇది మొదటి తప్పిదంగా వదిలేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఆధార్ కార్డు ఆవిడది బ్లాక్ చేశారు. మరి అంతకు ముందు అసలు ఇప్పుడు తిరుమలకు వచ్చే వాళ్ళలో భూమన కరుణాకర్ రెడ్డిని కూడా మనం బ్యాన్ చేయాలి. ముందు జగన్మోహన్ రెడ్డిని బ్యాన్ చేయాలి. నిన్నగాక మనం చేసిన వ్యాఖ్యలకి రైతుల దగ్గర ఆయన ప్రసాదం ఇలాగా వదిలేశాడు కదా పక్కకి. అఫిడవిట్ ఇవ్వమంటేనే కదా మళ్ళీ రావట్లేదు. ఈసారి అఫిడవిట్ తో పాటు ఆయన చేసిన తప్పిదాలకు మరి క్షమాపణ చెప్తారా? నేను అనేది కొన్ని రీజనబుల్ గా ఉండాలి. ఇప్పుడు టిటిడి తరఫున చైర్మన్ తీసుకున్న, ఈవో తీసుకున్న నిర్ణయాలు అవి కరెక్ట్ గానే ఉంటాయి, దాని గురించి ఎవరు కమెంట్ చేయట్లే. కానీ శివజ్యోతి విషయంలో మాత్రం కొంచెం ఆలోచించమని చెప్తున్నాం. ఇంకొకసారి పునరాలోచించి ఆవిడకి ఒక ప్రథమ తప్పిదంగా ఆవిడని వదిలేస్తే నెక్స్ట్ ఇలాంటివి చేయకుండా మిగతా వాళ్ళకు కూడా ఇదొక ఏమంటారు, వాళ్ళకు కూడా ఇదొక కనువిప్పుగా ఉంటుంది అన్నాడు. ఎందుకంటే శివజ్యోతి ఒక్కతే ఇవాళ కొత్తగా తప్పు చేయాల. అంటే ఆవిడ వ్యాఖ్యలు తప్పు, కానీ చాలా మంది చాలా రకాలుగా చేశారు. రోజా మాట్లాడలేదా? పాలిటిక్స్ మాట్లాడొద్దన్నా కూడా వచ్చి మాట్లాడింది కదా. చాలా మంది పాలిటిక్స్ మాట్లాడారు కదా అక్కడ. అసలు వాళ్ళు వచ్చిన పర్పస్ ఏంటి, వాళ్ళు చేస్తున్న పనులేంటి? నేను అనేది ఇవన్నీ కూడా మీరు ఆలోచించండి. ఇంకా చాలా విషయాల్లో చాలా మాట్లాడచ్చు, ఎందుకంటే ప్రజలకి చాలా ఉన్నాయి సందేహాలు, కోపాలు అన్నీ కూడా. కానీ అవన్నీ కాదు. అమ్మాయి చేసింది తప్పైనప్పటికీ ప్రథమ తప్పిదంగా అమ్మాయిని క్షమించమని మాత్రం నేను కూడా కోరుతున్నాను. ఎవరిని? టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారిని. ఎందుకంటే ఇప్పుడు ఈవిడ మీద చేస్తే చాలా మంది మీద చేయాలి. చేయటం మొదలు పెడితే ఎక్కడ ఎండ్ ఉండదు దానికి. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఇటువంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏమై ఉండొచ్చు అంటే ఏం చెప్తారు? అంటే ఆవిడ మీద కొంచెం బాగా నెగిటివ్ వచ్చిందండి సోషల్ మీడియాలో. అంటే ఆవిడ అంతకుముందే 7 శనివారాల వ్రతం గురించి కూడా ఒక వీడియో చేశారు. అది బాగా వైరల్ అయ్యింది. అది అయ్యాక ఇది చేసేసరికి చాలా మందికి కోపం వచ్చింది, నెటిజన్స్ కి. అయితే నేను అంటాను, ఇప్పుడు అమ్మాయికి చాలా భక్తి ఉంది, దైవభక్తి ఉంది, అందులో సందేహం లేదు. వెంకటేశ్వర స్వామి శనివారాలు చేయడం వల్లే నేను ప్రెగ్నెన్సీ వచ్చింది నాకు అని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని ఆవిడకి ఇస్తే బాగుంటుంది, ఆగ్రహం కంటే కూడా. నేను అంటున్నది అది. ఇప్పుడు ఎందుకంటే ఆవిడకి మనశ్శాంతిగా ఒక చక్కటి బిడ్డ పుట్టాలి,
ఆవిడ ఆరోగ్యం మీద ఎటువంటి నెగిటివ్ ఉండకూడదు. ఉమ్. అంటే నేను పాజిటివ్ అంటే మాట్లాడుతున్నా. శివజ్యోతి గారు చేసినటువంటి వ్యాఖ్యల ద్వారా భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, అంటే స్వామివారి ప్రసాదాన్ని మహాప్రసాదంగా చాలా మంది స్వీకరిస్తూ ఉంటారు. అటువంటి దాన్ని బిచ్చం ఎత్తుకోవడం అని, లేకపోతే కాస్ట్లీ బిచ్చగాళ్ళలాగా మారేమో స్వామివారి ప్రసాదాన్ని అడుక్కున్నామని, ఇటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు అనేటువంటి రెస్పాన్స్ అయితే సామాజిక మాధ్యమాల్లో మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు శివజ్యోతి గారి ఆధార్ కార్డ్ని టీటీడీ బ్లాక్ చేసినటువంటి నేపథ్యంలో దాని మీద ఎటువంటి రెస్పాన్స్ వస్తుందంటారు? అంటే ఇప్పుడు కరెక్టే, ఆవిడ ఏదో భావావేశంలో అంటాం కదండి, అట్లాగే ఏదో రీల్ కోసం ఆడేదో వాగి ఉంటారు. అది ఒక రకంగా తెలియని తను, నన్ను అడిగితే కావాలని చేసింది కాదు. అంటే ఒక రీల్ కోసం ఏదో నేను కొత్తగా చెప్తున్నాను అనుకుందో, ఈ కాస్ట్లీ అనే పదం ఆవిడకి చాలా నచ్చిందో, సంథింగ్ హ్యాపెండ్. అదైతే యాదృచ్ఛికంగానే జరిగింది, ఆవిడ అనుకుని చేసింది కాదు. ఆ తొందరపాటులో చేయటం, అంటే చెయ్యాలి అనే తొందరపాటులో ఆవిడ ఆ పని చేశారు కాబట్టి ఆవిడని వదిలేయమని చెప్తున్నా. కాస్ట్లీ బిచ్చగాళ్ళంటే ఆవిడ విఐపి బ్రేక్ దర్శనంలో వెళ్ళారు కాబట్టి అలాంటి పదాలు ఉపయోగించుండొచ్చు అంటారా? 10,000 పెట్టి టికెట్ కొనుక్కుంది కాబట్టి ఆవిడ లైఫ్ లో ఆవిడ చెప్పింది అది. అది ఆవిడ గొప్పగా అనిపించింది. అది ఇప్పుడు 10,000 టికెట్ కొనుక్కోవడం ఆవిడ గొప్పే. దాని గురించి బ్రేక్ దర్శనంలో వెళ్ళిందా లేదంటే శ్రీవాణి టికెట్ అనుకుంటా 10,000 పెట్టి కొనుక్కున్నారు ఆవిడ. కాబట్టి ఫస్ట్ టైం నేను ఇంత కాస్ట్లీ టికెట్ లో వెళ్తున్నాను అనే ఆనందంలో ఆవిడ చేసిన తప్పిదం కావచ్చు అది. అందుకని ఆవిడకి అంత శిక్ష వేయక్కర్లేదు అనేది నా ఉద్దేశం. ఓకే, మరి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి వారి నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేటువంటి అవకాశం ఉందంటారా శివజ్యోతి విషయంలో? తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మా పాలక మండలే కదా నిర్ణయిస్తుంది, వీళ్ళందరూ కలిసి కూర్చుని చేస్తారు కాబట్టి వాళ్ళు పెద్ద మనసుతోటి ఓకే మేము ఈసారికి ఆవిడని క్షమించి వదిలేస్తున్నాము, ఇంకోసారి ఇలాంటి తప్పిదం చేస్తే ఇది పునరావృతం కాకుండా చూసుకోమని ఆవిడకి చెప్పాలి తప్ప. అంటే ఇది ఒక ప్రతి వాళ్ళకి కూడా శివజ్యోతి ఇన్సిడెంట్ అనేది రేపు పొద్దున్న వచ్చే భక్తులకి ఓకే మనం తప్పు చేస్తే శివజ్యోతి గారికి జరిగినట్టే జరగచ్చు అనే భయం ఉండాలి తప్ప శివజ్యోతిని పనిష్ చేయాల్సిన పని లేదనేది నా ఉద్దేశం. ఓకే, ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.